ప్రెస్ మీట్ ఆపేస్తాను. ఇంకేం అవునవును. ఇప్పుడు నిన్న కేటీఆర్ ఒక తిరుపతి రెడ్డి నువ్వు అడిగినావు, అర్థమైంది. నిన్న మళ్ళీ కేటీఆర్ ఈరోజు కూడా స్టేట్మెంట్లో వచ్చింది కేటీఆర్. అదే ఏంది మళ్ళీ మాది బీజేపీ కాంగ్రెస్ ఫెవికోల్ బంధం అని పిచ్చోడికి చెప్పినా నమ్మటం ఆయన. అది బీజేపీ కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. మేము ఎదురు పడితే పొడుచుకోవాల్సిందేరా నాయన, వాడైనా మేమైనా. వాడు మమ్మల్ని చంపుతాడా, మేము బీజేపీని చంపుతామా రాజకీయంగా? మా పరిస్థితి అట్లుంటుంది. మీతో దాగుడు మూతలు ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పిసిసి ప్రెసిడెంట్గా ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురువాదు కిషన్ రెడ్డి కదా ఇప్పుడు ప్రెసిడెంట్. రాజకీయంగా వదిలితే పొడుచుకోవాలి. ఆడు పొడుస్తాడా మేము పొడుస్తామా? రాజకీయంగా మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ తీరు గోడ మీద కూర్చొని దుంకనికి రాదు మాకు. బీఆర్ఎస్లో తీరు గోడ మీద కూర్చొని డ్రామాలు ఆడడానికి ఛాయిస్ మాకు ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఇది బీజేపీకి ఉండదు, కాంగ్రెస్కి ఉండదు. మేము కొట్లాడుకోవాల్సిందే. అయితే సరే, ఇప్పుడు బండి సంజయ్ని ప్రెసిడెంట్కి ఎందుకు తీసేసారు? దానికి జవాబు బీజేపీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళకు కూడా తెలుసు ఇది కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ని తీసేసారు అని. బండి సంజయ్కి తెలుసు, కానీ బండి సంజయ్ బయట చెప్పలేడు. బండి సంజయ్కి ఏం తెలుసు ఏంటంటే, అకస్మాత్తుగా బండి సంజయ్ని వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్గా దించడానికి కారణము బండి సంజయ్ కేసు. బీజేపీ కార్యకర్తలు ఎవరిని అడిగినా చెప్తారు, ఇది కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పి తీపిచ్చేసారు. ఎందుకంటే రోజు జైల్లో పెడతాడని కేటీఆర్ని కేసీఆర్ని కవితను తిడుతున్నాడు అని తీపిచ్చారు. ఇది వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఇది మేం సాక్ష్యం అవసరం లేదు. ఇక రేపే జైలుకు పోతుందని అన్ని ఛానళ్ళల్లో అన్ని మీడియాలలో బ్రేకింగ్లు పడుతుంటే సడన్లీగా కవిత అరెస్ట్ ఎందుకు ఆగిపోయింది? ఆమె అరెస్ట్ కాకపోవడం కారణం ఏందో ఫెవికోల్ బంధం మీద మాదా? కాబట్టి అది ప్రజలు డిసైడ్ చేయాలి. అది ఇక దీని మీద పెద్ద పొలిటికల్ విమర్శ అవసరం లేదు. ఇక దీనికి ప్రజలకే వదిలేస్తున్నాం చర్చ.